హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందే చనిపోయిన కొంతమంది మహాయోధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందే చనిపోయిన కొంతమంది యోధుల్లో ఏకలవ్యుడు ఒకరు. ఈయన నిషాద కులానికి చెందినవాడు. ఏకలవ్యుడు ఎంతో గొప్ప గురుభక్తుడు. అందుకే తాను గురువుగా భావించిన ద్రోణాచార్యుడు గురుదక్షిణగా తన బొటన వేలుని అడిగిన వెంటనే ఇచ్చేశాడు. అలాగే ఏకలవ్యుడికి తన బొటన వేలు లేనప్పటికీ మిగతా వేళ్లతో విలువిద్యను నేర్చుకున్నాడు. అలాగే ఏకలవ్యుడు ఎంత గొప్ప యోధుడు అయినప్పటికీ అధర్మ పక్షాన నిలబడ్డాడు. ఎందుకంటే ఏకలవ్యుడు తండ్రి జరాసంధుడి దగ్గర సామంతరాజుగా పనిచేసేవాడు. అందుకే ఏకలవ్యుడు కూడా తన తండ్రి చనిపోయిన తర్వాత జరాసంధుడి దగ్గరే పనిచేశాడు. అప్పుడే ఒకసారి జరాసంధుడికి శ్రీకృష్ణుడికి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాల్గొన్న ఏకలవ్యుడు శ్రీకృష్ణుడిపై బాణం వేసి చంపాలని అనుకుంటాడు. అప్పుడే శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని చంపేస్తాడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడికి ఏకలవ్యుడికి గొప్ప విలువిద్య తెలిసినవాడు అని, అలాగే అతడు రాబోయే రోజులలో అధర్మం తరపున యుద్ధం చేస్తాడని ముందే ఊహించి శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని చంపేశాడు. అలాగే కురుక్షేత్ర యుద్ధం ముందే చనిపోయిన యోధులలో మరొక యోధుడు కీచకుడు. ఇతను విరాట మహారాజు భార్య అయిన సుదీక్షణ దేవి తమ్ముడు. ఒకసారి పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేసుకున్న తర్వాత అజ్ఞాతవాసం చేయడానికి విరాట మహారాజు రాజ్యానికి తమ రూపాలను మార్చుకుని వెళ్తారు. ఒకసారి కీచకుడు తన అక్కను చూడడానికి ఆమె మందిరానికి వెళ్తాడు. అప్పుడు అతడు అక్కడున్న శైలేంద్రియ రూపంలో ఉన్న ద్రౌపది దేవిని చూసి ఇష్టపడతాడు. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకుని ఒకసారి అతడి మందిరానికి వచ్చినప్పుడు ద్రౌపది దేవిని బలవంతం చేయబోతాడు. ద్రౌపది దేవి అతని నుంచి తప్పించుకొని విరాట మహారాజు సభలోనికి వస్తుంది. అప్పుడు కీచకుడు ద్రౌపది దేవి జుట్టు పట్టుకుని లాగి కింద పడేసి ఆమెను తంతాడు. అది చూసిన భీముడు ఎలాగైనా కీచకుడిని సంహరించాలని ద్రౌపదితో కలిసి ఒక పథకం వేస్తాడు. ఆ పథకంలో భాగంగా ద్రౌపది ఒకరోజు రాత్రి కీచకుడిని నర్తనశాలకు పిలుస్తుంది. అలా శైలేంద్రి విషయంలో ఉన్న ద్రౌపది కోసం అక్కడికి వచ్చిన కీచకుడిని భీముడు చంపేస్తాడు. అలాగే కురుక్షేత్ర యుద్ధం కంటే ముందే చనిపోయిన మహాయోధులలో ఒకరు జరాసంధుడు. ఒకసారి ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, నువ్వు రాజసూయ యాగం చేయాలంటే ఈ ప్రపంచంలోని రాజ్యాలన్నింటినీ జయించాలి. కానీ ఇప్పటికే జరాసంధుడు ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నింటినీ జయించాడు. అందుకే మీరు జరాసంధుని సంహరిస్తే ఈ యాగం చేయగలరని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన దానికి ధర్మరాజు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు భీముణ్ణి తీసుకొని జరాసంధుడు ఉండే రాజ్యానికి వెళ్తాడు. అప్పుడు ఒక జరాసంధుడితో భీముడు మల్ల యుద్ధం చేసి ఆ యుద్ధంలో జరాసంధుని సంహరిస్తాడు. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధం మొదలవక ముందే మహాయోధులైన జరాసంధుడు, కీచకుడు, ఏకలవ్యుడు మరణించాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.